Namaste. We are from Kranti Teen Coaching, Sainik RMS Navodaya, Dammaiguda, Hyderabad. ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీ ఆల్ ఆఫ్ యూ నో ఫస్ట్ సైనిక్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్ గా మనకి స్కోర్ కార్డ్స్ వచ్చి కూడా చాలా డేస్ అయింది. బట్ రౌండ్ 1 అప్పుడు కౌన్సిలింగ్ పెట్టుకున్నాక మనకి చాలా సర్వర్ ఇష్యూస్ వచ్చాయి. లాస్ట్ కి వాళ్ళు రెక్టిఫై చేసి నిన్న ఈవినింగ్ మనకి సైనిక్ స్కూల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ లలో అసలు కట్ ఆఫ్ ఏంటి, ఏ స్కూల్ కి ఎలా కట్ ఆఫ్ ఉంది, అసలుకి నెక్స్ట్ రౌండ్ లో ఏ మార్క్స్ కి సీట్ వస్తుంది, లోకల్లో కానీ నాన్ లోకల్లో కానీ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే వచ్చిన వాళ్ళకి ఆ సీట్ నచ్చకపోతే అసలు ఏం చెయ్యాలి, లేదు నచ్చింది అని అంటే అసలు మనం ఏం చెయ్యాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే పిల్లలకి ఫస్ట్ రౌండ్ లో వచ్చాయో మా స్టూడెంట్స్ కి కూడా, మా ఇన్స్టిట్యూట్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ కి వచ్చాయి. వీఆర్ వెరీ హ్యాపీ కంగ్రాచులేటింగ్ దెమ్. అలాగే అందరి స్టూడెంట్స్ కి వచ్చిన వాళ్ళందరికీ వీఆర్ కంగ్రాచులేటింగ్. అండ్ నెక్స్ట్ నౌ మనం ఏంటి అసలు కట్ ఆఫ్ ఏంటి అనేది చూద్దాం. ఇది సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ వెబ్ పేజ్ అనమాట. ఇందులోకి మీరు వెళ్ళి స్కూల్ వైజ్ కట్ ఆఫ్ అనేది క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు స్కూల్ వైజ్ కట్ ఆఫ్ వస్తుంది. మనం 6th క్లాస్ అండ్ రౌండ్ 1 ఇప్పటి వరకు మనకు అయ్యింది రౌండ్ 1 2024 సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్ అని ఉన్నాయి. అంటే సైనిక్ స్కూల్స్ అంటే ఎగ్జిస్టింగ్ 33 సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా అవి. అండ్ న్యూ సైనిక్ స్కూల్స్ అంటే మనకి కొత్తగా ప్రైవేట్ స్కూల్స్ అలర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ వరకు 19 ఉండే, ఈసారి మనకి 21 ఎక్స్ట్రా కూడా అలర్ట్ అయ్యాయి. దాని కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు ఇక్కడ కట్ ఆఫ్ చూసుకునేటప్పుడు న్యూ సైనిక్ స్కూల్స్ కి జనరల్ అన్నమాట, అందరికి జనరల్ కట్ ఆఫ్ ఇస్తారు. గర్ల్స్ కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, బాయ్స్ కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అంటే కేటగిరీ వైజ్ ఏమి ఉండదు. బట్ గవర్నమెంట్ కంపల్సరీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ సైనిక్ స్కూల్స్ న్యూ నార్మల్ ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ నెక్స్ట్ స్కూల్ నేమ్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ కోరుకొండ స్కూల్ ని తీసుకొని హోమ్ స్టేట్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, హోమ్ స్టేట్, అదర్ స్టేట్. హోమ్ స్టేట్ లో మనకి 70% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, అవి ఫిల్లింగ్ కి లాస్ట్ ఏంటి అనేది మార్క్స్. ఇక్కడ కోరుకొండలో ఆంధ్రప్రదేశ్ హోమ్ డిఫెన్స్ కేటగిరీ. డిఫెన్స్ కేటగిరీ అంటే ద పేరెంట్స్ వచ్చేసి ఎవరైతే డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కట్ ఆఫ్. ఇందులో గర్ల్స్ వచ్చేసి 275 మార్క్స్, ఇక్కడ 265 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ గర్ల్స్ కి 275 కట్ ఆఫ్, 266. అండ్ నెక్స్ట్ కేటగిరీ రిజర్వేషన్ లో ఎస్సీ కి 263 అండ్ 250. ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి 272, 254, గర్ల్స్ లో 272. అండ్ యుఎన్ ఇస్ నథింగ్ బట్ జనరల్ అన్నమాట. జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 278, 270. ఏంటి మార్క్స్ అసలుకి ఇది ఒకటే స్కోర్ ఇచ్చారు, కానీ మనకి చాలా సీట్స్ ఉంటాయి. అసలు ఇప్పుడు సపోజ్ కోరుకొండ సైనిక్ స్కూల్స్ లో మనకి టోటల్ ఉన్న సీట్స్, అమ్మాయిలకి ఏ స్కూల్ అయినా 10 అండి. ఈ 10 లో హోమ్ స్టేట్ కి 5 ఉంటాయి, అదర్ స్టేట్ కోటా కింద 5 ఉంటాయి. అది కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఒకటి ఉంటుంది. బాయ్స్ కి మాత్రం 80 సీట్స్ ఉన్నాయి. ఈ 80 లో 70% అంటే దాదాపు మనకి వచ్చేసి 55+ సీట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఇంతే. ఇక్కడ ఇచ్చింది మాత్రం మనకు ఒకటే మార్క్ అయితే 55 సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు అనేది. అంటే దీనికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి, ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ర్యాంక్ కూడా చూసుకోవచ్చు. దాన్ని బట్టి అంతవరకు ఇచ్చారనమాట. అంటే 266 స్కోర్ వచ్చినంత వరకు ఓబీసీ కేటగిరీలో, ఓబీసీలో 266 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా కోరుకొండలో సీట్ అలోకేట్ చేశారు అని అర్థం అనమాట. ఇది హోమ్ స్టేట్ కి. అండ్ అదర్ స్టేట్, ఇప్పుడు ఇక్కడ హోమ్ స్టేట్ కి మనకి కాంపిటీషన్ ఎవరు ఉంటారు, మన తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ మనకి ఇక్కడ కాంపిటీషన్. బట్ ఇక్కడ అదర్ స్టేట్స్ లో, ఈ అదర్ స్టేట్స్ కి మన ఏపీ తెలంగాణ వాళ్ళం ఎలిజిబుల్ కాదు కోరుకొండకి. అదర్ స్టేట్స్ పిల్లలు మనకి ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ అదర్ స్టేట్స్ కట్ ఆఫ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను కలికిరి చూపిస్తాను ఒకసారి మీకు. కలికిరి వచ్చేసి హోమ్ స్టేట్ చూస్తే ఇక్కడ చూడండి, హోమ్ స్టేట్స్ యాక్చువల్ గా కలికిరి ఇది. ఇక్కడ హోమ్ స్టేట్ లో డిఫెన్స్ గర్ల్స్ కి 268, బాయ్స్ కి 259 అండ్ ఓబీసీ కి 272, 264. అండ్
ఎస్సీ 245, 253 అంటే దీనికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్ని మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు సీట్స్ వచ్చాయి. అంటే మరి దీనికి ఇప్పుడు మీరు నెక్స్ట్ రౌండ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే సీట్స్ మీరు నెక్స్ట్ రౌండ్ కి మీరు నార్మల్ గా ఎంతవరకు అని అంటే దీనికి ప్లస్ -5 మార్క్స్ వరకు చూడొచ్చు. అంటే మీకు హోప్ ఉంటది. ఎందుకు అన్ని సీట్స్ ఫిల్ చేశారు కదా, మరి వేకెన్సీ ఎలా ఉంటది, అసలు సెకండ్ రౌండ్ అవసరం ఏంటి అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు ఫిల్లింగ్ ప్రాసెస్ సీట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఫిల్ చేస్తారు సైనిక్ స్కూల్లో. బట్ ఏంటి అని అంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఒక స్టూడెంట్ కి ఒక సీట్ అలాట్ అవుతుంది, కానీ ఆ స్టూడెంట్ కి అక్కడ ఇష్టం ఉండదు, వాళ్ళు వేరే దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కట్ ఆఫ్ కి చాలా దగ్గరలో ఉన్నారు, అంటే వాళ్ళకి రౌండ్ 2 లో వస్తే వాళ్ళు రీకన్సిడర్ కి వెళ్లే అవకాశం ఉంటుంది అనమాట. ఆ రీకన్సిడర్ కి వెళ్ళిన ప్రతి సీట్ అనేది వేకెన్సీ కిందకే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి 15th నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మెడికల్ వెరిఫికేషన్ లో కూడా రిజెక్ట్ అయిన ప్లేసెస్ కూడా ఖాళీ ఉంటాయి. మరి వేకెన్సీ సీట్స్ అనేది ఎప్పుడు చూసుకోవచ్చు, అసలు ఏ స్కూల్లో ఎన్ని ఉన్నాయి వేకెన్సీ సీట్స్ అనేది ఎప్పుడు చెప్తారు అని అంటే మనకి ఇప్పుడు లాస్ట్ డేట్ రేపు రీకన్సిడర్ కి లాస్ట్ డేట్. రీకన్సిడర్ అంటే అసలు ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ కి ఒక స్కూల్ అలాట్ అయ్యింది, తను ఏంటి అంటే 10 ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ పెట్టుకున్నాడు, 5 ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ పెట్టాడు, తనకి ఒక సీట్ అలాట్ అయ్యింది. తనకి ఆ స్కూల్ ఇష్టం లేదు, అంటే ప్రైవేట్ స్కూల్ అలాట్ అయింది అనుకోండి, తనకి ఇవ్వట్లేదు, తనకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో ఈ కట్ ఆఫ్ చూసుకోవాలి. ఇక్కడ దగ్గరలో ఏమైనా ఛాన్సెస్ ఉంటే తనేంటి నాకు సైనిక్ స్కూల్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హీ వెంట్ ఫర్ యూ కెన్ గో ఫర్ ద రీకన్సిడర్. రీకన్సిడర్ ఆప్షన్ కొట్టాక మీకు రీకన్సిడర్ అని మనకి మీ పేజ్ ఓపెన్ అయ్యాక మీ రిజల్ట్ కింద కంటిన్యూ అని ఉంటుంది. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ, రీకన్సిడర్ అండ్ ఎగ్జిట్ ఫర్ కౌన్సిలింగ్ అని ఉంటుంది అనమాట. ఫస్ట్ యాక్సెప్ట్, మీకు ఆ సీట్ ఓకే అయితే మీరు యాక్సెప్ట్ అవ్వచ్చు. యాక్సెప్ట్ ఆఫ్ కంటిన్యూ అవ్వగానే మీకు ఏమొస్తుందంటే మీ మెయిల్ కి కాల్ లెటర్ వస్తుంది. మీరు డాక్యుమెంటేషన్ ఏమేం కావాలో అవన్నీ సబ్మిట్ చేయాలి. మీకు మెడికల్ ఉంటుంది. మీ సీట్ తర్వాత మీరు మెడికల్ లో కూడా ఓకే అయ్యి మీ డాక్యుమెంటేషన్ ఓకే అయితే మీ సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అనమాట. లేదు రీకన్సిడర్ కి వెళ్తా అంటే ఆప్షన్ ని మీరు రీకన్సిడర్ వెళ్ళాక రీకన్సిడర్ ఆప్షన్ కొట్టాక మీకు చూపిస్తుంది, మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఈ సీట్ ని వదులుకుంటున్నారు, నెక్స్ట్ రౌండ్ లో మీకు ఈ సీట్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు అనేది కూడా మీకు ఆ కండిషన్ లో ఉంటుంది. అవన్నీ యాక్సెప్ట్ చేశాక మీరు రీకన్సిడర్ కి వెళ్ళినట్టు మీకు ఒక మెయిల్ వస్తుంది కంపల్సరీ. మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్ కి మీరు రీకన్సిడర్ చేశారు, మీకు ఈ సీట్ వచ్చిన ఒక కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. ఎగ్జిట్ ఫర్ కౌన్సిలింగ్ అంటే నేను కౌన్సిలింగ్ లో ఉండను అంటే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, అది ఓకే. సరే ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారు, అసలు ఏ స్కూల్ మరి మాది ఏంటి పరిస్థితి అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది 240+ వచ్చిన కొంతమంది పిల్లలకి చాలా ప్లేస్ లో అలాట్ అవ్వలేదు. మరి ఏంటి మా కౌన్సిలింగ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుందా, మాకేం అలాట్ కాలేదు, మాకు రీకన్సిడర్ అనే ఆప్షన్ కూడా లేదు, మరి ఏంటి అని అంటే వీళ్ళు ఆటోమేటిక్ గా నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారనమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ ఆప్షన్ ని మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సీట్ అలాట్ అయిన వాళ్ళే మీ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సీట్ అలాట్ కాని వాళ్ళు ఆటోమేటిక్ గా సెకండ్ రౌండ్ కి వెళ్ళొచ్చు. ఆ సెకండ్ రౌండ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఈ ఫస్ట్ రౌండ్ మెడికల్ అయిపోయాక మనకి వేకెన్సీ సీట్స్ తో పాటు మనకి సెకండ్ రౌండ్ అనేది చెప్తారు. ఈ సెకండ్ రౌండ్ దాదాపు నాకు తెలిసి April 27th వరకు మీకు డిస్ప్లే పెడతారు. మీరు వేకెన్సీ సీట్స్ చూసే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడే మీరు సేమ్ ఇదే ఆప్షన్స్ లో స్టేట్ వైజ్ ఫీల్డ్ వేకెన్సీ అని వస్తుంది. ఈ వేకెన్సీలో మీరు ఈ మెడికల్ అయిపోయాక 25th 26th వేకెన్సీ సెకండ్ కౌన్సిలింగ్ ముందు వాళ్ళు వేకెన్సీ లిస్ట్ కూడా పెడతారు, దాన్ని చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ స్కూల్ ని చెక్ చేద్దాం. మనం న్యూ సైనిక్ స్కూల్స్ లలో ఒక స్కూల్ ఏదైనా ఒక స్కూల్ తీసుకొని వాళ్ళ కట్ ఆఫ్ ఏంటి అనేది మనం సెర్చ్ చేద్దాం. న్యూ సైనిక్ స్కూల్లో మనం ఒక మీకు న్యూ సైనిక్ స్కూల్స్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఒక్కసారి మీరు వెయిట్ ఫర్
యాక్చువల్ గా ఈ న్యూ సైనిక్ స్కూల్స్ లలో మీకు కట్ ఆఫ్ అనేది జనరల్ కట్ ఆఫ్ అంటే కేటగిరీ వైజ్ ఉండదు. న్యూ సైనిక్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ కి ఏమో మీకు కేటగిరీ వైజ్ చూపిస్తుంది, బట్ న్యూ సైనిక్ స్కూల్స్ కి ఓన్లీ జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఒక్కసారి చూద్దాం ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్స్ కూడా సేమ్ లైక్ ఇలాగే రౌండ్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ సైనిక్ స్కూల్. స్కూల్ నేమ్ నేను ఒక స్కూల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైనా అదాని స్కూల్ చూద్దాం, మన ఏపీదే. ఇక్కడ సర్చ్, ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్స్ లలో నాన్ లోకల్ లోకల్ అని ఏమి ఉండదు. యు ఆర్ ద జనరల్ ఫర్ దట్. ఇక్కడ చూడండి అదాని స్కూల్స్ కి జనరల్ న్యూట్రల్ మార్క్స్ అంటే ఏంటి, మీకు జనరల్ లో అంటే నార్మల్ గా గర్ల్ అండ్ బాయ్ కి కట్ ఆఫ్ సేమ్ 262. ఇక్కడ ఇంకొకటి అదాని స్కూల్ NSS 40 NSS 60 లో 121 కూడా వచ్చింది. మీరు ఒకసారి వెళ్తే ఇది NSS 40 NSS 60 ఏంటి అని అంటే, మీరు అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అప్లై చేస్తారు కదా, అప్పుడు మనం SS ప్లస్ NSS ఓన్లీ SS ఓన్లీ అని ఒక ఆప్షన్ ఉంటది కదా. అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో NSS ఓన్లీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ చాలా తగ్గింది అన్నమాట. అండ్ నెక్స్ట్ అలా మీరు మొత్తం కట్ ఆఫ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మా స్టూడెంట్స్ కి కూడా వీఆర్ కంగ్రాచులేటింగ్. అండ్ ఎవరు సెలెక్ట్ అయ్యారో ఫస్ట్ రౌండ్ లో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీకు సెలెక్ట్ అయ్యాక ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, మెడికల్ కి ఏం కావాలి అనేది మా ఛానల్లో వీడియో ఉంది, మీరు ఆ వీడియో చూడొచ్చు. డాక్యుమెంట్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది, డాక్యుమెంట్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ప్రొడ్యూస్ చేయాలి మీరు అక్కడ. అండ్ మీరు అలాగే మెడికల్ లో కూడా మీకు టెస్ట్లు అన్ని అటెండ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్ 2 కి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఇస్తాము. రౌండ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మేము మా ఛానల్లో పెడతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎవ్రీ పేరెంట్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్న సైనిక్ స్కూల్ కట్ ఆఫ్ తీసుకోవాలి అంటే స్కూల్ వైజ్ కట్ ఆఫ్ ఇది చూసుకోండి ఇందులో. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే లాస్ట్ అదర్ స్టేట్ లలో మనకు వస్తుంది అంటే అదర్ స్టేట్ కి కాంపిటీషన్ నాట్ ఓన్లీ మన టూ స్టేట్స్ కాకుండా డిఫరెంట్ ఆల్ ఓవర్ ఇండియా మనకి కట్ ఆఫ్ మనకి కాంపిటీషన్ లో ఉంటారు. అదొకటి గుర్తు పెట్టుకొని మీరు మ్యాథ్స్ -5 మార్క్స్ వరకు మీరు నెక్స్ట్ అటెంప్ట్ చేయండి. ఇంకా లాస్ట్ ఇయర్ తో ఈ ఇయర్ తో పోలిస్తే కట్ ఆఫ్లు అనేవి చాలా చేంజ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ అసలు యాక్చువల్ గా 230s లో వచ్చిన పిల్లలకి ఫస్ట్ రౌండ్ లోనే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ వచ్చాయి, బట్ ఈ ఇయర్ అలా రాలేదు. మినిమం 240 250 ప్లస్ 245 ప్లస్ ఉన్న పిల్లలకి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అనే అది కూడా చాలా కష్టంగా ఉంది. బట్ ఏంటంటే మీరు లైక్ సెకండ్ థర్డ్ రౌండ్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ లలో ఎవరైతే 245 ప్లస్ ఉన్న వాళ్ళు అండ్ మిగతా వాళ్ళు 230 వాళ్ళు కూడా మీరు ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో పెట్టొచ్చు. ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఎప్పుడైనా కట్ ఆఫ్ అనేది జనరల్ ఇస్తారు, దీనికి కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఉండదు. అది మాత్రం మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. వాచ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.